నిన్నటితోని మనీ పేజ్ ఏమో 7 సంవత్సరాలయింది. ఇవాళ మీ తరకు ఆదరణతో 1.56 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ అయిపోయారు అందరూ. 15 లాక్స్ పీపుల్ ఏమో మనీ పేజ్‌లో ఫాలో చేస్తున్నారు. సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. అందరికీ నాతోని, నా టీమ్‌తోని థాంక్స్ చెప్తున్నా. ఇవాళేమో గోల్డ్ ఏమో మళ్ళీ రాకెట్‌లో పెరిగింది. మొదటిసారి $3,600 స్పాట్‌లో క్రాస్ అయింది. ఫ్యూచర్స్‌లో ఏమో 3,670కి దాటిపోయింది. ఇవాళ పెరగడం వల్ల ఎక్కడ పెరగడం లేదంట అంత మంచిది కాదు. 10,150 వచ్చింది ఇవాళ. ఏంటి 22 క్యారెక్టర్ 20 సాయంకాలంకి ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. అదే సమయంలో 22, 24 క్యారెట్ అదే సమయంలో 24 క్యారెట్ గోల్డ్ ఏమో 11,000 మీదకెళ్ళిపోయింది. 11,070కెళ్ళింది. 8,500 మొదటిసారి పెరగనప్పుడు మీరు లాస్ట్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అని చూసారంటే నెక్స్ట్ 12 మాసంలోనే 15% అని చెప్పాను. ఆ 15% ఏమో 2 నెలల్లోనే క్రాస్ చేసేసింది. ఇవాళ 10,150లో ఉంది. నేను చెప్తున్నానంటే ఇంకా 15%కి తరగడానికి ఇంకా అవకాశాలున్నది. ఇక్కడ నుంచి 15% పెరిగిందంటే, ఇలా పెరిగిందంటే ఒక పౌండ్ ఏమో 1,00,000 రూపీస్‌కెళ్తుంది దగ్గర. అంతే. ఒక పౌండ్ 1,00,000 అంటే మీరు స్టాంపింగ్, జీఎస్టీ చేశారంటే మీకు 22 క్యారెట్ ఏమో గోల్డ్ 1.8 దగ్గర మీదకెళ్తుంది. ఇది ఎళ్ళడానికి చాలా అవకాశాలున్నది. ట్రంప్ ఉన్నంత వరకు. ట్రంప్ ఏమో ఇవాళ సుప్రీం కోర్ట్ ఎళ్లారు. ఏం చెప్తున్నారంటే ఫారినర్ కట్ చేయడం కరెక్ట్. కాంగ్రెస్ అని ఒకటుంది. అది ఇంత పర్మిషన్ తీసుకోవాలని నాకేం రూల్స్ లేదు. నా ఇష్టంకి నేను ఏదైనా చేస్తాను. అలాగని చెప్తున్నారు. ఆ కట్ట ఆ తలక కార్యాన్ని సుప్రీం కోర్ట్ లీగల్ చెప్తుందా? ఇల్లీగల్ చెప్తుందని చూద్దాం. ఇవాళ ఇన్‌స్టిట్యూషన్‌ని కొట్టడం వల్ల ఇలా కొట్టడం వల్ల ఫెడరల్ జడ్జిని కూడా కొట్టడం తలం వల్ల డాలర్ తలకు వాల్యూ పడుతున్నది. గోల్డ్ తలకు వాల్యూ పెరుగుతున్నది. దీనివల్ల ఫెడరల్ రిజర్వ్ మీద గాని మీరు చేశారంటే గోల్డ్ ఇంకా పెరుగుతుంది. $4,000 క్రాస్ చేయడానికి ఛాన్స్ ఉందంటున్నారు. దానివల్ల కూడా నేనేమో 15% గోల్డ్ పెరుగుతుందని నేను చెప్తున్నాను. గోల్డ్ తరుగుతుందా? ఆపర్చునిటీ ఉందట. సింపుల్ షార్ట్ 100, 100, 200 రూపీస్ తగ్గొచ్చు. 300 కూడా పెరగొచ్చు. కానీ ఈ ప్రాఫిట్ టేకింగ్ తీసుకోవడం వల్ల ఫుల్ ఫ్యూరియస్‌గా ఉండడం వల్ల 10,000 అన్నది మోర్ లైక్లీ ఎళ్ళడానికి అని అనుకోవచ్చు. నెక్స్ట్ జూన్‌లోనే. జరం పోలు ఎళ్ళిన వరకు ఈ గోల్డ్ తలక ఈ విషయం ఉంటుంది ఇలాగే. సెప్టెంబర్ 17కేమో ఎంత రేట్లు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తున్నారో ఆలోచించి ఉండాలి. 0.5 కట్ చేశారంటే గుప్‌మని పెరుగుతుంది గోల్డ్. 0.255 కట్ చేశారంటే లాంగ్వేజ్ ఎలాగుందని చూడాలి. దీన్ని బట్టే గోల్డ్ కూడా రేటు స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ కూడా తెలుస్తున్నది. ఎస్ఎన్‌పియు, డౌ మార్జిన్ పాజిటివ్ కాసే. నాస్డాక్ ఏమో రికార్డ్ క్లోజ్ తెచ్చి అందరూ ఆల్ టైమ్ హైలోనే ఉన్నది మార్కెట్. కానీ 2 దగ్గరలు 3 తలక బబుల్ ఏంటవుతుంది? గాని పడిపోయిందంటే ఏటవుతుంది? ఆర్టికల్ వస్తున్నది. ఎకనామిక్స్‌లో కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి. సో, కొంత న్యూస్ అనేది చాలా ఓవర్‌గా చేసాం. అలాగని చెప్తున్నారు అందరూ. సో, మార్కెట్ ఏమో అలాగే హెవీగా చూస్తూనే ఉంది. ఫస్ట్ టైమ్ ఏం నిక్కీ ఎక్స్చేంజ్ ఏమో 45,000 దాటిపోయింది. ట్రేడర్ వినోద్ తలక ఫాలోవర్స్ చాలా ఖుషీగా ఉంటారని మార్కెట్‌లో అనుకుంటున్నాను. ఆళ్ళ తలక నిక్కీ బెట్టేమో కంప్లీట్‌లీ వర్కౌట్ అయింది. వాళ్ళ తలక 44కి దాటిపోయింది. దాంట్లో రూపాయి కూడా పడడం వల్ల ఎక్స్‌ట్రా ఒక 10% కొని వాళ్ళందరూ ఖుషీలో ఉన్నారు. ఇదే మనకు కావాలి. దీనివల్ల జపాన్ మనం ఇంట్రొడ్యూస్ చేసాం. జపాన్ స్టాక్‌ని కన్సిడర్ చేయండి. అలాగని రిక్వెస్ట్ ఇచ్చాను మీకు. గోల్డ్ జాపనీస్ అన్నది మన తలకు ప్రాపర్ వెట్‌లోని ఉన్నది. సంజయ్ ప్రసాద్ ఒకడున్నారు. మికెన్ అన్న ఒక డిజిటల్ న్యూస్ నెట్‌లోని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరని సంజయ్ ప్రసాద్ అంటే కోటక్ సెక్యూరిటీ తాలూకా ఇన్‌స్టిట్యూషనల్ మేనేజర్ అని చెప్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ హై అని చెప్పింది. ప్రజలను చీట్ చేశారు అని చెప్తున్నారు. 21, 22 నుంచి చేసినోళ్ళకి 60% ప్రాఫిట్ చేశారు. 40% ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్‌కేమో నో ప్రాఫిట్, నో లాస్. అలాగే లాస్ట్ ఇయర్ నుంచి చేసినోళ్ళందరికీ నేను కంపల్సరీ లాస్ అని చెప్తున్నారు.
నెక్స్ట్ 10 ఇయర్స్‌లోనే ఇక నుంచి నిఫ్టీ హైయర్‌గా ఉన్నా కూడా పర్సెంటేజ్ గ్రోత్ చాలా స్లోగుంటుంది. దీనివల్ల మ్యూచువల్ ఫండ్స్ హై అయ్యాయని చెప్పండి తప్పు. ఇంకొకటి సిప్ పన్నా డెఫినెట్‌లీ ఏమో నిఫ్టీని బీట్ చేసేసాం. లేదు 10% రిటర్న్స్ వస్తుందని అని ఇప్పటికేమో రిస్క్ ప్రీమియం చాలా ఎక్కువుంది. $60 బిలియన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ కొన్నారు. దాంట్లో నేను $20 బిలియన్ ఎఫ్‌ఐఐస్ అమ్మినారు. మిగతా ఏమో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, ఇంకా ప్రమోటర్స్ అమ్మారు. వాళ్ళందరూ ఇంటెలిజెంట్ మనీ ఏమో డమ్ మనీ కొన్నది అని చెప్తున్నారు. దీనివల్ల ఈక్విటీ అంటున్న జీరో సమ్ గేమ్. ఇండియా నుంచి డబ్బులు పైకెళ్తున్నది. అదేమో ఇండియా తరగ ఎకానమీకి మంచిది కాదు. అలాగని చెప్తున్నారు. అలాగంటే ఎఫ్ఐఐ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ డబ్బులు అమ్మేసి స్టాక్ అమ్మేసి డబ్బులు పైనకి పట్టుకెళ్ళడం అన్నది ఇండియా తాలూకా ఎకానమీకి మంచిది కాదు. కోటక్ ఇండి సెక్యూరిటీస్ తాలూకా సంజయ్ ప్రసాద్ చెప్తున్నారు. ఈయనకి బిజినెస్ స్టాండర్డ్‌లో ఒక రిపోర్ట్ చూశానండి. ఏం చెప్పానంటే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్‌లోని 42% ఏమో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్తున్నారు. అలాగంటే 100 ఎంప్లాయీస్ అంటే దాని నుంచి 40 పీపుల్ ఏమో పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు. ఒక సంవత్సరానికి ఒకసారి ఒక 10 రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ రావాలి. ఇవాళ పర్మనెంట్ అయితాం, రేపు పర్మనెంట్ అయితాం అని చూసుకొని ఉండాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్చువల్ ఎంప్లాయీస్ ఒకే పని చేస్తారు. కాంట్రాక్టర్ ఎంప్లాయీస్‌కి కాంట్రాక్ట్ త్రూ జీతం వస్తుంది. 15% తీసుకున్నా కూడా అదే సమయంలో దానికేమో 1,00,000 రూపీస్‌కి బెనిఫిట్ డైరెక్ట్ ఎంప్లాయీస్ తీసుకుంటారు. డైరెక్ట్ ఎంప్లాయీస్ చేసిన పని చేస్తుంటారు. ఈ పైన తీసేయడానికి దీనిలాగా ఉన్న లేబర్ లాస్ వల్ల ఏ ఇండియన్ కంపెనీ డైరెక్ట్‌గా ఏమో వాళ్ళని ఎంప్లాయ్ చేయడం లేదు. ఇదే మార్కెట్‌లో చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నది. ఇవాళేమో హీరో మోటార్స్‌కేమో అశ్వథ్ జిత్తాలే అని ఒకళ్ళు సీఈఓ చేశారు. ఎవరు? వాళ్ళు మిగతా పెద్ద కంపెనీ ఫిలిప్స్‌కి, సిగ్నిఫై ఇంక పెద్ద కంపెనీస్‌కి వర్క్ చేసి సీఎఫ్ఓ నుండి ఇలాగా చాలా కంపెనీలో వర్క్ చేసి ఎక్స్‌పీరియన్స్‌తోని వస్తున్నారు. ఈ మోటార్ సైకిల్ బ్రాండ్‌ని పెంచడానికి గరక్కాన మంచని పవన్ ముంజాల్ ఫ్యామిలీ అనుకుంటున్నది. గవర్నమెంట్ డేట్ చెప్పారట. అన్ని డీలర్స్ షాప్‌కెళ్ళి చూసారంటే ఆటోలోని ఒక పోర్షన్ ఏమో ముందు ఏంటి రేటు, ఇప్పుడు ఏంటి రేట్ అని చూసి జీఎస్టీ ఎంత గవర్నమెంట్‌కి వచ్చేసిందని మీరు పోస్టర్ ఎట్టి పెట్టాలి అలాగని చెప్తున్నారు. ఈ పోస్టర్ పెట్టి చేశారంటే ఈ టొయోటా అనే కార్ ఎంత డబ్బులు వెళ్తుందని ప్రజలకి క్లియర్‌గా తెలుస్తున్నది. అప్పు తీసుకొని ఎంత టాక్స్ కడుతున్నారని క్లియర్‌గా తెలుస్తుంది. మనుషులకి క్లియర్‌గా తెలుస్తుంది. ఎనీహౌ చేయమని చెప్పారు. ఏస్తారని నేను అనుకుంటున్నాను. దీనివల్ల ప్రజలకి క్లారిటీ దొరుకుతుందని అనుకుంటున్నాను. అలాగే తీసేస్తారు కీర్తి వాసనే చెప్తున్నారంటే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఏమో బిజినెస్ ఇండస్ట్రీ లెవెల్‌లోని మనుషుల్ని తీసుకుంటారు. వీళ్ళు ఇండియా నుంచే చేయొచ్చు. ఇది పైనుంచి చేయడం చాలా కష్టం. ఇదవుతుంది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్. దీనివల్ల మేము వేరేగా సెట్ చేసాం. ఒక టీమే ఒక డివిజన్‌నే సెట్ చేసాం అని చెప్తున్నారు. 15,00,000 సబ్స్క్రైబర్స్ చేయడానికి చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టండి. ఈ వీడియో నచ్చిందంటే ఫ్రెండ్స్‌కి, సొంతోళ్ళందరికీ పంపించండి. నమస్కారం.